వైసీపీ ప్రభుత్వ హయాంలో నర్సాపురం నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని జనసేన నాయకులు ఆరోపించారు. సరైన ఆధారాలు లేకుండా తమ నాయకుడు ప్రభుత్వ వీపు బొమ్మిడి నాయకర్పై వైసీపీ అనుకూల పత్రికలు అసత్య కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని, అలా చేస్తే ఇకపై చూస్తూ ఊరుకోబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 2 సంవత్సరాలుగా ఈ నరసాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ద్వారా నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు చేసిన అభివృద్ధిని మీ ముందుంచాలని ఆలోచనతో జనసేన పార్టీ ఆఫీస్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఈ నరసాపురం నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగలేదన్నది ఎంత వాస్తవమో, ఈ 2 సంవత్సరాల్లో అంతకు మించిన అభివృద్ధి జరిగిందన్నది కూడా అంతే వాస్తవం. దానికి నిదర్శనమే కొన్ని మా పెద్దలు కూడా చెబుతారు అందరూని. అలాగే ఏళ్ల తరబడి 30-40 ఏళ్ళ నుంచి ఈ నియోజకవర్గంలో శ్మశాన వాటికలు చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాయి. అది గత ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదు. అలాంటి దాన్ని గౌరవ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు ఉపాధి హామీ పథకం నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మండలాల్లో ప్రతి గ్రామాల్లోని శ్మశాన వాటికల్ని బాగు చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి గతంలో మేము అనేకమైన సందర్భాల్లో మేము చూసాం. వీళ్ళు ఏమేమి అభివృద్ధులు చేశారు, వీళ్ళు ఏమేమి కుంభకోణాలు చేశారు అని అన్నదే గతంలో మా అందరికీ కూడా తెలిసిందే. రాష్ట్రంలో ప్రజానీకం అందరూ చూశారు. అలా నియోజకవర్గంలో నరసాపురం నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది కూడా నరసాపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తెలుసుందని. మరి గతంలో చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో మరి వీవితిప్ప ఫిషింగ్ హార్బర్ అని ఒకటి నమ్మించి 400 కోట్ల రూపాయలతో వచ్చిందని ఎక్కడో వీవితిప్పలో శంకుస్థాపన చేయకుండా మాయ మాటలు కల్లపల్లి కబుర్లు చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడో నరసాపురంలో శంకుస్థాపన చేసి ఆ రోజు దానికి గైరాజు చేసిన ఘనత